యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాము. అతనికి ఒక దినము నియమించి అతనిని బసలోనికి తన ఎద్దకు తీసుకొని అతని ఎద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రముల నుండి ప్రవక్తల నుండి సంగతులెత్తి యేసుని గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ బంధువులైన మీతో ఇలాగే ప్రతి ఉదయాన్నే కలుసుకోవడం, మీతో మాట్లాడడం, మీతో వాక్యంలోని కొన్ని విషయాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, మంచివాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. దేవుణ్ణి బట్టి మనం ఎంతగానో ఆనందించవచ్చు. ఈ జీవితాన్ని సుఖవంతంగా, ఈ జీవితాన్ని సునాయాసంగా దేవుని కృపను బట్టి ముందుకు మనం సాగదీసుకోవచ్చు. ఒకరోజు గడవడం కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది, ఒక రాత్రి గడవడం కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది. ఒకళ్ళు నిద్ర పట్టక ఏదో అనీజీగా ఉండడం, దోమల వలన కావచ్చు, చలి వలన కావచ్చు, ఇంకేదైనా పరిస్థితి కావచ్చు. ప్రతిసారి ప్రతిరోజు ఒకేలాగా ఉండదు, కొన్ని పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ మనం ఈ లైఫ్ ఎలాగా గడుపుకుంటూ వెళ్తున్నాం. దుర్భరంగా ఉన్న పరిస్థితులను కూడా నెట్టుకుంటూ వెళ్ళడానికి ప్రభు మనకు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ జీవిత యాత్రలో జీవితాన్ని అనుగ్రహించిన వానితో మనం సహవాసం ఉన్నట్లయితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. లేని పక్షంలో జీవితం దుర్భరం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో మనం దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడి వచ్చున్నాం. దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచాడు అని భావిస్తున్నాను. వెంటనే రిమోట్ తీసుకొని ఛానల్ మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు అలాగే ఉండండి. స్టే ట్యూన్ ప్లీజ్, దయచేసి అలాగే ఉండిపోండి. కొన్ని మాటలు వినండి. ఇవి ప్రవచనాలు కాకపోవచ్చు, ఇదేదో డీప్ లేకపోతే సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ కాకపోవచ్చు. వాక్యములో నుంచి దేవుడు నాకు అనుగ్రహించిన తలంపుల్ని, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన తలంపులను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అపోస్తలుల కార్యములు ధ్యానములు చేస్తున్నాం ప్రభు కృపను బట్టి. గత 2 సంవత్సరాలు, ఈ 3వ సంవత్సరం అనగా 26వ నెలలో మనం అపోస్తలుల కార్య ధ్యానాల్లో ఉన్నాం. అపోస్తలుల కార్యములు 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాలు మనం ధ్యానాలు చేస్తున్నాం. 28వ అధ్యాయము మరికొన్ని ఎపిసోడ్లతో ముగించిన తర్వాత మరల అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం నుంచి ఈ 11.5 నెలల్లో లేకపోతే 10.5 నెలల్లో ఈ అపోస్తలుల కార్యములు మొత్తం అక్కడక్కడ మిస్ అయిపోయినవి, ఇంపార్టెంట్ అయినవి డీటెయిల్గా మనకు ఇంకా ధ్యానించుకునే సమయం లేదు. మొదటి 3 సంవత్సరాలు 2020 సంవత్సరం 2020లోను, 2021లోను, 2022లోను యోహాను సువార్త ధ్యానాలు చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు, 3వ సంవత్సరం అపోస్తలుల కార్య ధ్యానాలు అనగా 6 సంవత్సరాలు అయిపోయేసరికి మనం 2 పుస్తకాల్ని, కొత్త నిబంధన పుస్తకాల్ని పక్కన ఉన్నటువంటి యోహాను సువార్తని, అపోస్తలుల కార్యములు కవర్ చేసినట్టు అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది అంత సులభమైన పని కాదు. ప్రభు సహాయం చేశాడు, ప్రభు కృపను అనుగ్రహించాడు కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. నేనేమై ఉన్నానో దేవుని కృప వల్లనే అయి ఉన్నానని పౌలు చెప్పాడు. అదే సమయంలో పౌలు చెప్పిన మాట, మీ అందరికన్నా నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, ఆయనను ప్రయాసపడింది నేను కాదు, నాతో ఉన్న దేవుని కృప అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. వేడుకోవడం, దేనికి వేడుకోవడం? 4 వేడుకున్నటువంటి ఉదాహరణల గురించి మీకు గుర్తు చేశాను. పొతియోలి అనేటువంటి ప్రదేశంలో అనగా మిలేతు ద్వీపం దాటిన తర్వాత, మెలిటస్ లేకపోతే మాల్టా దాటిన తర్వాత వాళ్ళు చేరుకున్నటువంటి ప్రదేశంలో అక్కడ కొంతమంది సహోదరుల్ని కనుగొని, బ్రదర్స్ని కనుగొని, శిష్యుల్ని కనుగొని వాళ్ళ మధ్యలో త్వరగా పరిచయం ముగించుకొని వెళదాం అనుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఉండండి, కొన్ని రోజులు ఉండండి, స్టే విత్ అస్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. ఏంటి ఒక్కరోజు ఏంటి, ఇంకొక రోజులు ఉండొచ్చు కదా, ఉంటే తప్పేంటి అన్న విధంగా మేము వి విల్ ప్రొవైడ్ యూ అకామిడేషన్ అండ్ ఫుడ్. మీకు కావలసినటువంటి భోజనము వసతి సమకూరుస్తామండి, మీరు రిలాక్స్డ్గా ఉండండి, మాకు కొన్ని మాటలు బోధించండి.
ఈ విధానాలు చక్కగా యూదా మతపు విధానాల కన్నా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ ట్రూత్స్, వీఆర్ రెడీ టు నో మోర్ అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. పొతియోలులోని పరిశుద్ధులు అన్నారు, వేడుకొన్నారు, ఉండండి అని. ఆయా ప్రాంతాల్లో బంధువులు, గెస్టులు లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు వచ్చిన కాసేపటికి పిల్లల చేతో ఎవరో ఒకరి చేతో అడగడమో మీరు ఎప్పుడు వెళ్తారు, మళ్ళీ రిటర్న్ టికెట్ ఎప్పుడు చేసుకున్నారు అని అడిగే పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈరోజు ఒక గెస్ట్ని పెట్టుకొని గెస్ట్ని మన ఇంట్లో ఉంచుకొని, ఒక అతిథిని మన ఇంట్లో ఉంచుకొని అతనికి ఆతిథ్యం ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. అదొక విధంగా చెప్పాలంటే రిస్కీ, ఎక్స్పెన్సివ్ థింగ్. ఎవరి పనులు ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నప్పుడు ఒక అతిథులకి ఇచ్చి ఆతిథ్యం ఇచ్చడానికి మన ఇల్లేం సత్రమేం కాదు. కాబట్టి దాని దృష్టి ఆలోచించినప్పుడు వీళ్ళు మాత్రం ఆ పొతియోలులో ఒక సంఘం ఏర్పడిందని కాదు, అక్కడ సహోదరులు ఉన్నారు, వాళ్ళు పక్కనున్న ఏదో ప్రాంతానికి లేకపోతే మరో ప్రాంతానికో లేకపోతే మిలేటస్లో ఆరంభించబడిన సంఘ సభ్యులు ఉంటారు, అక్కడికి వెళ్ళుంటారు, ఏమో మనకు తెలియదు. మనకు సరైన ఆధారాలు లేవు కనుక మనం కొద్ది జాగ్రత్తగా ఊహాగానాలు చేయడం, అంతవరకు స్పెక్యులేషన్ చేయడం తప్ప మనకు వేరే అవకాశం లేదు. అవసరమైతే పరిశుద్ధాత్మ దేవుడు వీటిని గురించి మనకు బయలుపరుస్తాడు, అంతవరకే కానీ ఇవి బయలుపరచబడలేదని చెప్పి మనం బాధపడాల్సిన అవసరము లేదు. దేవుని స్తోత్రం. రెండవదిగా కైసరయలోని వారు ఎవరాళ్ళు? ఈ సహోదరులు ఎవరో మనకు తెలియదు. యూదుల, అన్యజనుల, మెలితిలోని వాళ్ళు ఉండమని చెప్పారు కాబట్టి 3 నెలలు ఆగిపోయారు. వాళ్ళు ఒక వింటర్ సీజన్ అంతా అక్కడ ఆగిపోయారు. లేదు చాలండి ఇప్పటికే చాలా రోజులైంది, మీరున్నప్పుడు మాకు ఎక్స్పెన్సెసే కదా అన్నట్టుగా వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పటికీ రోమన్ గవర్నమెంట్ నుంచి, రోమ్లో నుంచి వాళ్ళకి సపోర్ట్ అందిండొచ్చు. బయట సపోర్టు, లోపలి సపోర్టు కదా. పైనుంచి సపోర్ట్ అనగా ప్రభు దగ్గర నుంచి, అదే సమయంలో భూమి మీద నుంచి సపోర్ట్ కావాలి, తోటి పరిశుద్ధుల యొక్క సపోర్ట్ కావాలి మనకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే కైసరయలోని కొత్తగా ప్రభువులోకి వచ్చిన వారు అనగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందినటువంటి అన్ని జనులు. వాళ్ళు కైసరలోని మరో ప్రాంతంలో, కైసరలోని మరో ఏరియాలో ఉన్నటువంటి ఫిలిప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రవచించేటువంటి 4 కుమార్తెలు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేతులు ఉంచడం వలన ఆత్మాభిషేకాన్ని పొందారని కాదు. పేతురు చేతులు ఉంచలేదు, ఎవరూ చేతులు ఉంచలేదు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పేతురు ఇంకనూ మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి సంఘటన మనం 10వ అధ్యాయంలో చూస్తున్నాం. 2వ అధ్యాయంలో జరిగిన తర్వాత ఆత్మానుభవం, 4వ అధ్యాయంలో ఆత్మానుభవం కనిపించింది. తర్వాత మళ్ళీ ఇంచుమించు 5 అధ్యాయాల తర్వాత ఇక్కడ ఆత్మానుభవం కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే పొతియోలులోని పరిశుద్ధులు ఎలా ఉన్నారు, పొతియోలులోని పరిశుద్ధులు పరిశుద్ధాత్మ అనుభవం పొందారని రాయబడలేదు. కానీ వీరు కైసరలోని వాళ్ళు పరిశుద్ధాత్మ అనుభవం పొందినప్పుడు దేవర్ నిజంగా వారు ఉన్నటువంటి పూర్వపు మతంలో, రోమీయుల మతంలో, అన్ని జనుల మతాల్లో వేరువేరు లేకపోతే దైవికమైన ఆరాధనలు జరిగేటువంటి విధానాల్లో ఇటువంటి స్పిరిట్ ఫిల్లింగ్ అనే ఎక్స్పీరియన్స్ జరగలేదు, ఆత్మానుభవం జరగలేదు, ఆత్మ నింపుదల జరగలేదు. కాబట్టి వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోయారు. ఓహ్ ప్రైజ్ గాడ్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఈస్. మాకక్కడ ఎగ్జార్టేషన్ ఉంది, ఉపదేశం ఉంది, కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది. మనకు అనుభవం కావాలి. ఉపదేశమో ప్రసంగాలు వద్దని కాదు నా మాటలకు ఉద్దేశం, కానీ మనకు ఒక ఎక్స్పీరియన్స్, ఇన్నర్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి. అది దేవునితో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్. యబ్బోకు రేవు దగ్గర యాకోబు కలిగినటువంటి ఎన్కౌంటర్ లాగా. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో పౌలుకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లాగా. చూసారా, దేవునితో ఉన్నటువంటి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పొతియోలులోని పరిశుద్ధులు, కైసరలోని కొత్త పరిశుద్ధులు. వాళ్ళ మతం వాళ్ళని పరిశుద్ధపరచలేదు. పరిశుద్ధపరచబడడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు అన్ని జనులు, కానీ వీళ్ళు ఇక్కడ పరిశుద్ధులుగా మార్చబడ్డారు. పరిశుద్ధులైన దేవుడు వీళ్ళని పరిశుద్ధులుగా చేశాడు. 3వ విషయము, ఫిలిప్పీ ప్రాంతములోని అనగా
ఏషియా రేంజ్ దాటి ఆసియాను దాటేసి యూరోప్కు వచ్చిన సందర్భం. ఐరోపా ఖండానికి, నూతనమైన ఖండానికి వచ్చి, నూతనమైన ఖండములో ఏమైనా కార్యాలు జరుగుతాయా? నూతనమైన ఖండమైనా, నూతనమైన గ్రామమైనా, నూతనమైన దేశమైనా, నూతనమైన పట్టణమైనా దేవుడు నూతనమైన కార్యాలు జరిగించగలడు. జరిగించిన కార్యాలైన పునరావృతం చేయగలడు, ప్లస్ నూతనమైన కార్యాలు కూడా చేయగలడు. ఫిలిప్పీ పట్టణంలో ఏం చేశాడు, ఏం జరిగింది అని మనం కొద్దిగా ఆలోచిస్తే, ఒక మ్యాసిడోనియన్ కాల్ జరిగింది. అంతేకాకుండా ఒక లిడియన్ ఇన్సిస్టెన్స్, లేకపోతే ఆమె యొక్క ఒత్తిడి, ఆమె యొక్క ప్రెషర్. మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో తినండి, ఉండండి, మీరు ఎందుకు అటువంటి పరిగెత్తడం, స్టే అట్ ఆల్, మాకు ఇంకా విశాలమైన స్థలం ఉంది, లేదా మాకు హౌస్ ఉంది, సెపరేట్ హౌస్ ఉంది, సెపరేట్ రూమ్స్ ఉన్నాయి, రండి, మీ వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మా వల్ల కూడా మీకు ప్రాబ్లం లేదు అన్నట్టుగా ఆమె ఆహ్వానించింది. ఫిలిప్పీలో అటువంటి అనుభవం జరిగింది. తర్వాత చివరిగా మనం ఆలోచించిన విషయం ఎఫెసీ వారు. ఎఫెసీ అంటున్నప్పుడు 19వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో ఒక గ్రేట్ రివైవల్ జరిగింది. ఊహించనటువంటి ఒక గొప్ప ఉద్యమం అక్కడికి రగిలింది. ఫిలిప్పు గారు వెళ్ళినటువంటి సమరయ పట్టణములో కలిగినటువంటి అదే రివైవల్ అని కాదు, రివైవల్ ఎఫెసీలో జరిగింది. ఆయా పట్టణాల్లో ఉజ్జీవాలు జరుగుతున్నాయి, ఉజ్జీవాలు కలుగుతున్నాయి. దేవుడు ఉజ్జీవాలు కలిగిస్తున్నాడు, రివైవల్స్ చేస్తున్నాడు. ఇంతకుముందు చేయని కార్యాలు ఆయన ఇప్పుడు చేస్తున్నాడు. అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్యకార్యాలు కావచ్చు, స్వస్థతలు కావచ్చు, వాక్య వివరణ కావచ్చు, పరిశుద్ధాత్మ నింపుదల కావచ్చు, ఇంకేదైనా. ఎఫెసీ వారు ఇలాగా 4 ప్రదేశాల్లో జరిగినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. రండి, మనకు సమయం అయిపోతుంది, మనకు సమయం కొద్దిగానే ఉంది, ఇంకొక 15 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. 15 నిమిషాల సమయంలో ఈరోజు సందేశం కోసం వెళ్ళాలి కనుక మీరు రెడీగా ఉన్నారని, సిద్ధపడి ఉన్నారని నేను భావిస్తున్నాను. అదే సమయంలో మీరు ఉదయకాలం మీ వ్యక్తిగతమైన ధ్యానాన్ని ముగించుకొని ఉన్నారనుకుంటున్నాను నేను. ఉదయకాలం మీ వ్యక్తిగతమైన జ్ఞానం అవసరం. ఈ కార్యక్రమానికి ముందు, ఈ కార్యక్రమం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావడం లేదు, 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. అది ఇంచుమించు రైట్ టైం. మీ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ మాటలు వింటూ, అనగా ఆత్మీయ బ్రేక్ఫాస్ట్ భుజిస్తూ, భౌతికమైన బ్రేక్ఫాస్ట్ భుజిస్తూ మీరు ఆఫీస్కో, స్కూల్కో, కాలేజీకో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మన ధ్యానం నిమిత్తం ఈరోజు అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 28 చాప్టర్ వర్స్ 23. కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలిలయ ప్రాంతమందున్న పుగ్లియేందును సంచరిస్తూ శిష్యులను స్థిరపరచెను. గత కొన్ని దినాలుగా మనం అపోస్తల కార్యములు 28వ అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం. ప్రభు కృపను బట్టి 20 ధ్యానాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. స్తోత్రం. 28వ అధ్యాయము 23వ వచనం. నిన్నటి ఎపిసోడ్లో మనం 28వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసుకున్నాం. ఈరోజు 28వ అధ్యాయము 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరంగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటి? వచనం పెద్దదిగా ఉంది, అలాగని వివరణ ఎక్కువగా ఉంటుందని కాదు, వివరణ ఎక్కువ వచ్చుకునే సమయం లేదు కనుక 28వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. తర్వాత వాడుక భాషలో మనం చదువుకుందాం. సో దే సెట్ ఎ టైమ్ టు మీట్ విత్ పాల్. పౌలు గారిని కలుసుకోవడానికి ఒక టైం సెట్ చేసుకున్నారు. ఆన్ ద డే ఈవెన్ గ్రేటర్ క్రౌడ్ గ్యాదర్డ్ వేర్ హీ వాజ్ స్టేయింగ్. అతను బస చేసే చోట, అతను ఉంటున్న చోట, అతను స్టే చేస్తున్న చోట గ్రేటర్ క్రౌడ్ అంటే ఇంతకుముందు వచ్చిన దానికన్నా జనసమూహం ఎక్కువగా వచ్చారు. ఫ్రమ్ మార్నింగ్ అంటిల్ ఈవినింగ్ పాల్ టాట్ దెమ్ ఓపెనింగ్ అప్ ద ట్రూత్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. ఫ్రమ్ మార్నింగ్ అంటిల్ ఈవినింగ్. మార్నింగ్ ఒకవేళ ఉదయం 10 గంటలకు అనుకుందాం, ఈవినింగ్ 4 లేదా 4, 5, 6, మళ్ళీ ఇంకా ఎక్కువ వెళ్తే అది రాత్రికి ఎంతకు వస్తుంది. సరే, ఇక్కడ ఏం జరిగింది? ఇంచుమించు ఒక 6 లేదా 8 గంటల సమయం. చూసారా ఎంత లాంగ్ టైం చూడండి. మధ్యాహ్నం నుంచి ఆరంభించుకోనేది కాదు, ఫ్రమ్ మార్నింగ్ అంటిల్ ఈవినింగ్. పాల్ టాట్ దెమ్. వాట్ హీ టాట్?
ఏం చెప్పాడు ఆయన? ఓపెనింగ్ ఆఫ్ ద ట్రూత్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. హీ వాజ్ ఓపెనింగ్ ఆఫ్ ద ట్రూత్స్. విప్పి చెప్తున్నాడు, వివరిస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు. స్తోత్రం. విత్ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ ద బోత్ ద లా అండ్ ద ప్రాఫిట్స్. హీ ట్రైడ్ టు పర్సువేడ్ దెమ్ అబౌట్ జీసస్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. చదువుతాం వాడుక భాషలో. పౌలు కలుసుకోవటానికి వాళ్ళు ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ మంది పౌలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. పౌలు ఉదయం నుండి సాయంకాలం దాకా వారితో మాట్లాడి దేవుని రాజ్యాన్ని గురించి విడమరచి చెప్పాను. మోసే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తల వ్రాతల నుండి ఉదాహరణ తీసుకొని యేసుని గురించి చెప్పి వాళ్ళను ఒప్పించడానికి ప్రయత్నించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనం మొత్తాన్ని కాదు, వచనములో ఒక భాగాన్ని కొద్దిగా మీకు జ్ఞాపకం చేద్దామని మొదటి భాగం తీసేసి అతనికి ఒక దినం నియమించి అతని బసలలోనికి అతని వద్దకు అనేకులు వచ్చి దాన్ని కూడా పక్కన పెడదాం. రెండవది, ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చొచ్చు. అక్కడితో ఆపేద్దాం. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చొచ్చు. పౌలు ఏం చేశాడు? సుమారు 6 నుంచి 8 గంటలు ఏం సాక్ష్యం చెప్పాడు? నేను పూర్వం దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి అనే సాక్ష్యం కాదు. వ్యక్తిగత జీవితంలో జరిగిన దాని గురించి సాక్ష్యం కాదు. ఏమో సాక్ష్యం ఇచ్చాడు? స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చేదా? స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా? సాక్ష్యం ఇవ్వాలి. కనిన వాటిని గురించి, వినిన వాటిని గురించి ఆనాటి మొదటి శతాబ్దపు ఆ కాంటెక్స్ట్లో, లేకపోతే గ్రీకు లేకపోతే ఇజ్రాయెల్ ఆ కాంటెక్స్ట్లో కనిన దానిని, వినిన దాన్ని మాత్రమే కాదు, అనుభవించిన దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు. హీ వాస్ విట్నెసింగ్. దేని గురించి? తన వ్యక్తిగతమైన జీవితమును గురించి కాదు, దేవుని రాజ్యమును గురించి సాక్ష్యం. దేవుని రాజ్యానికి వెళ్ళాడా పౌలు? దేవుని రాజ్యాన్ని చూశాడా? దేవుని రాజ్యం గురించి ఎలా సాక్ష్యం చెప్తాడు? దేవుని రాజ్యం గురించి లేఖనం ఏం చెప్తుందో దాని ప్రకారం ఆయన ముందుకెళ్ళి ఉంటాడు. ఏమండి, ఈ రోజుల్లో సాక్ష్యం చెప్పండి, మా సాక్ష్యం పెద్దదండి, 3 గంటలు కావాలి అని అంటున్నారు. ఇక్కడ పౌలు గారు తన వ్యక్తిగతమైన విషయాలు ఆయా సందర్భాల్లో 1-2 సందర్భాల్లో చెప్పాడు. కానీ దేవుని రాజ్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళకి తెలియనటువంటి, వాళ్ళకి తెలుసు, తెలిసి తెలియనట్టుగా ఉన్న దేవుని రాజ్యం గురించి, స్తోత్రం, గాడ్స్ కింగ్డమ్ గురించి, రోమన్ గవర్నమెంట్ గురించి కాదు, జూయిష్ యొక్క గవర్నమెంట్ గురించి కాదు, ఆయన దేవుని రాజ్యం గురించి, దేవుడు పరిపాలన చేయడం గురించి, గాడ్స్ డొమినియన్ గురించి, గాడ్స్ రూలింగ్ గురించి, గాడ్స్ రైన్ గురించి వారికి సాక్ష్యమే ఉంచుతున్నాడు. కొన్ని గంటలు సమయం తీసుకొని ఏ బేస్ మీద? ఎక్కడ రాయబడింది? మోషే ధర్మశాస్త్రములోను, అనగా ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అనబట్టే పంచకాండాల్లోంచి, ప్రవక్తల్లోంచి, అనగా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు 12 మంది, పెద్ద ప్రవక్తలు 4, 16 మంది. ఈ 16 పుస్తకాలు, 16 + 5 ధర్మశాస్త్రం 21 పుస్తకాల్లోంచి, 39 పుస్తకాలు ఉన్నట్టు పాత నిబంధనలోంచి 21 పుస్తకాల్లో నుంచి, స్తోత్రం, స్తోత్రం, వాటిలో నుంచి, అనగా ఇన్ని పుస్తకాలలో యేసుని గురించి రాయబడింది, దేవుని రాజ్యం గురించి రాయబడింది. దేవుని రాజ్యం దేవుణ్ణి రాజుగా చూపిస్తుంది. రాజుగా చూపించినప్పుడు రాజ్యం లేకపోతే ఎలాగా? రాజుకు రాజ్యం ఉంటుంది, ఒక మినిస్టర్కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక చీఫ్ మినిస్టర్కి ఒక స్టేట్ ఉంటుంది, ఓ ప్రైమ్ మినిస్టర్కి కొన్ని స్టేట్స్తో కూడుకున్న ఒక కంట్రీ ఉంటుంది. అలాగా ఒక్కొక్కరికి ఒకటి అపాయింట్ చేసినట్లుగా దేవునికి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవుని రాజ్యం సమీపించుతున్నది. పౌలు యొక్క మొట్టమొదటి ప్రసంగం దేవుని రాజ్యం గురించి అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇస్తూ, ఇన్ని గంటలు చెప్పినప్పుడు
నాన్ స్టాప్గా చెప్పాడని కాదు, మధ్య మధ్యలో వాళ్ళ క్వశ్చన్స్ ఉండొచ్చు, అదని ఇదని అడుగు ఉండొచ్చు, ఏదో సంథింగ్ జరిగింది అక్కడ. ఆ నియమించబడినటువంటి రోజు కొంతమంది కన్విన్స్ అయ్యారు, అనేకులు వచ్చారు, దేవుడు అనేకులను ఆకర్షించాడు. పాంప్లెట్లు వేసి ఆటో అనౌన్స్మెంట్ చేసి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడని కాదు. అంటే అవి చేస్తే తప్పని కాదు నా మాటలకు ఉద్దేశం. చేసేవాళ్ళు ఏదో రకంగా చేస్తున్నారు, పబ్లిసిటీ, సోషల్ మీడియా నుంచి పబ్లిసిటీ ఏదో జరుగుతుంది, వాటిలోకి మనం వెళ్ళలేదు. దేవుని రాజ్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కొన్ని సాక్ష్యాల గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. నంబర్ 1, దేవుని రాజ్యమును గురించిన సాక్ష్యం. ద విట్నెస్, ద టెస్టిమనీ అబౌట్ గాడ్స్ కింగ్డమ్. రాజ్య పౌరులమైన మనం, దేవుని రాజ్యంలో ప్రవేశించాల్సినటువంటి మనం చేయాల్సినటువంటి పని దేవుని రాజ్యాన్ని గురించిన అవగాహన కలిగి ఉండాలి. దేవుని రాజ్యము భోజనము పానము మాత్రం కాదు. దేవుని రాజ్యము నీతియు సమాధానము పరిశుద్ధ ఆత్మయందలి ఆనందం. స్తోత్రం. దేవుని రాజ్యం, గాడ్స్ కింగ్డమ్. లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు అన్నాడు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందండి. అది అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అనుకోవద్దు. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ అమంగ్ యూ, మీ మధ్యలోనే ఉంది. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 13:31. స్తోత్రం. అక్కడ రాయబడినట్టు మాట, ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చి వారికి అనేక దినములు కనబడింది. దేవుని స్తోత్రం. వారప్పుడు ప్రజలు ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి, అనగా నార్త్ ఇజ్రాయెల్ నుంచి సౌత్ ఇజ్రాయెల్కి, యెరూషలేం టెంపుల్ దగ్గరికి తనతో కూడా వచ్చిన వారికి అనేక దినాలు కాదు, 40 దినాలు. 40 అంటే ఎక్కువే కనుక అనేక దినములు అన్నప్పటికీ కూడా దాని అర్థం 40కి పైగా, 50, 100, 200, 300 అని కాదు. అనేక దినములు కనబడెను. వారు ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. ఎవరళ్ళు? అనేక దినములు ఎవరికి కనిపించాడో, అనేక దినములు ఎవరికి రుజువులు, నిదర్శనములు, లేకపోతే ప్రూఫ్స్, ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ చూపించబడ్డాయో వాళ్ళు సాక్షులయ్యారు. అనగా యేసు ప్రభు యొక్క పునరుత్థానము తర్వాత జరిగిన 40 రోజుల పరిచర్య ఫలితంగా అనేక దినములు కనబడెను. అంటే ఆయన చనిపోయాడు, ఇంకా అంతేనండి, ఇంకా లేచే అవకాశం లేదండి అని అనుకునే అవకాశం లేదు. ఆయన లేచాడు. ఆయన లేచి ఆయన సేవ చేసినంత 3.5 సంవత్సరాలు వారికి కనబడాడు. ఈ 12 మంది లేదా 11 మంది యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి వారికి కనబడుతున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు. ఈ 40 రోజుల్లో 11 సార్లు ఆయన ప్రత్యక్షత అనుగ్రహించబడిందని మనం లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ 4 సువార్తలు చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిప్పుడు ప్రజల ఎదుట, తమ ప్రజల ఎదుట, యూదుల ఎదుట, స్తోత్రం, ఆయనకు సాక్షులై ఉన్నారు. సాక్ష్యం చెప్పేటువంటి ఉద్యోగం చేశారని కాదు, వాళ్ళకి ఎటువంటి వాగ్దానాలు లేవు. హలో, మీకు అంత ఇస్తాం, ఇంత ఇస్తాం, మీరు సాక్షులుగా ఉండండి అని. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు, మీరు సాక్షులు అవుతారు. శక్తిమంతులు సాక్షులు అవుతారు. శక్తిహీనులు సాక్ష్యం లేకుండా మౌనంగా కూర్చున్న వాళ్ళు అవుతారు. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షతల గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. ఒకటి దేవుని రాజ్యాన్ని గురించి పౌలు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని కుమారుని ప్రత్యక్షతల గురించి, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతల గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. మూడో విషయము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. ఏం సాక్ష్యం ఇచ్చారు? దేని గురించి? పునరుత్థానాన్ని గురించి. పునరుత్థానము దేవుని శక్తిని తెలియజేస్తుంది. అనగా దేవుని గాడ్స్ పవర్. మరణించడం సహజమే, కానీ తిరిగి లేవడం అనేది దైవికమైన కార్యం, దేవుని శక్తికి సాదృశ్యం. పునరుత్థానములో ప్రదర్శితమైనటువంటి దేవుని శక్తిని గురించినటువంటి గాడ్స్ పవర్. మీరు జీవాధిపతిని చంపారండి, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు. దీనికి మేము సాక్షులు. గాడ్స్ యొక్క పవర్, దేవుని యొక్క
ఆయన తన ఆత్మశక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని స్తోత్రం లేపాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క శక్తిని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఒకటి దేవుని రాజ్యం గురించి, రెండవది దేవుని కుమారుని ప్రత్యక్షతల గురించి, మూడవది దేవుని యొక్క శక్తిని గురించి, నాలుగవది అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 23వ వచనం. మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకు గనులకు సాక్ష్యం ఇచ్చుచుంటిని. దేవుని స్తోత్రం. ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. స్తోత్రం. ఎక్కడ సాక్ష్యం ఇచ్చాడు? ఏమండి, తాను చెప్తున్నట్టు మాటలు ఏంటంటే, నేను ఈ విషయాలు తప్ప వాక్యాన్ని దాటిపోయి నేనేం సాక్ష్యం చెప్పలేదు, వాక్యములో ఉన్నవే సాక్ష్యం చెప్పాను. చాలామంది వాక్యం చెప్పమంటే వేదాల్లోకి, వాక్యం చెప్పమంటే వేరే వేరే పుస్తకాల్లోకి, వాక్యం చెప్పమంటే సైన్స్లోకి వెళ్తున్నారు. పౌలు గారు చెప్పినవి, ప్రవక్తలు వీళ్ళు చెప్పినవే నేను టచ్ చేశాను, వాటిలోంచి నేను ఎత్తి చూపించాను అనగా దేవుని వాక్యములోని వాటిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం. దేవుని రాజ్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చిన పౌలు, దేవుని కుమారుని ప్రత్యక్షతల గురించినట్టు సాక్ష్యం ఇచ్చిన అపోస్తలులు, దేవుని యొక్క శక్తిని గురించి సాక్ష్యం ఇచ్చినట్టు అపోస్తలులు, దేవుని యొక్క వాక్యములోని వాటి గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి పౌలు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. రోమా 9:3 మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఏంటట? పరిశుద్ధాత్మ నాతో కూడా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అనగా నేను పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నా. దేనికి? దేని గురించి? నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు అని 1వ వచనంలో తన హృదయ భారాన్ని గురించి, దేవుడు పెట్టిన భారాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను, మన సమయం అయిపోయింది కనుక. ఒకటి దేవుని రాజ్యమును గురించి, రెండోది దేవుని కుమారుని ప్రత్యక్షతను గురించి, దేవుని శక్తిని గురించి, దేవుని వాక్యములోని వాటి గురించి, అంతేకాకుండా దేవుడిచ్చినటువంటి భారాన్ని గురించిన సాక్ష్యం. అలాగైతే ఈ అంత్య దినాల్లో మనం సాక్షులుగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని సాక్ష్యం ఇస్తూ, దైవిక సందేశాలను ఇస్తూ మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.